హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నా. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. అయితే ఇవాళ వచ్చేసి కర్రీ ములక్కాయ ఎండి చేప, తాట చేప అంటారు. ఉంటుంది ములక్కాయలు అయితే ఫ్రెష్గా ఉన్నాయండి. ఇప్పుడు కొనుక్కొచ్చినాయి, ఫ్రెష్గా ఉన్నాయి చెట్టుకి. 3 ములక్కాయలు అయితే 20 రూపాయలు తీసుకున్నారు. అయితే ఈ కర్రీలోకి అయితే 2 వేస్తున్నాను. ఇగోండి తాట చేప కూడా వేస్తున్నా. నాకు ఈ తాట చేప అంటే చాలా ఇష్టం, కర్రీ అంటే కూడా చాలా చాలా ఇష్టం నాకు. ఇవి అయితే వండేస్తున్నాను. ఇందులో ఒక గుడ్డు అయితే ఉందండి, కోడిగుడ్డు కూడా వేస్తున్నాను. 2 సొనల గుడ్డు, అదైనా ఒక సొన కూడా కాదు, 2 సొనల గుడ్డు. అది కూడా మీకు చూపించేస్తాను. ఇంక నెక్స్ట్ అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పొయ్యి అయితే వెలిగించి దాకైతే పెట్టేసుకుందామండి. మనం కర్రీకి ప్రిపేర్ చేసుకుందాము. ఇగోండి గుడ్లు అయితే ఉడకబెట్టాను. ఎండు చేప గుడ్లు కూడా వేద్దామని. ఒక గుడ్డు అని చెప్పాను కదా, ఇదే 2 సొనల గుడ్డు. ఇంక వీటితో పాటు గుడ్లు కూడా తెప్పించాను, ఎందుకంటే పిల్లలు కూడా తింటారు కదా అని చెప్పి గుడ్లు కూడా, ఇంకా బయట గుడ్లు కూడా తెప్పించాను. ఒక్కో గుడ్డు 6 రూపాయలు అంటండి. అదైతే తెప్పించాను. ఇది ఇంట్లోది 2 సొనల గుడ్డు. ఇది చూపిస్తాను మీకు కూడా. ఆయిల్ పోసుకున్నాం కదా, ఆయిల్ అయితే వీటెక్కేస్తుంది. ఇగోండి ములక్కాయలు అయితే ఇప్పుడు వేయను, లాస్ట్లో వేస్తాను. చికెన్ కర్రీలో చూసారు కదా, అలాగే లాస్ట్లో వేస్తాను. ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నాను. ఆయిల్ బాగా వీటెక్కిందండి. అయితే మనం మగ్గనిద్దాము. ఒక 5 నిమిషాలు ఉల్లిపాయలు మగ్గాలి కదా. మగ్గినాక టమాటాలు అవి అయితే మనం వేసుకుందాము. ఇవన్నీ మగ్గినాక అయితే ఉల్లిపాయలు అయితే మగ్గినాయి కదండి మనకి. ఇది చూడండి దోరగా అయితే మగ్గినాయి ఉల్లిపాయలు. టమాటాలు కూడా, పచ్చిమిర్చి 2 టమాటాలు అయితే కోసాను, 2 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం. మనకి ఇవి బాగా అంటే మాడకుండా తొందరగా మనకి మగ్గాలంటే 1/2 స్పూను పసుపు అయితే వేస్తున్నాను. 1/2 స్పూను పసుపు అయితే వేసుకున్నాను. అలాగే సాల్ట్ కూడా 1/2 స్పూన్ వేస్తున్నాను. మనకేంటంటే సాల్ట్ పసుపు మనం ముందుగా వేసుకున్నామంటే ఉల్లిపాయలు అవి మగ్గేటప్పుడు త్వరగా మగ్గుద్దండి. మనకి వాటర్ అంతా బయటకు లాగి త్వరగా మగ్గుద్ది. అలాగే మనకి అడుగంటదు, అడుగైతే అడుగంటదు, మాడదు కూడా ఉల్లిపాయ. మనం ఒకసారి వేసుకుపోయామనుకో ఊరికనే మాడిపోద్ది. ఇవి కూడా ఒక 10 నిమిషాలు అలాగ మగ్గితే సరిపోతుంది. త్వరగానే మగ్గుద్ది అంటే 10 నిమిషాలు రాసల్లా, ఒక 5 నిమిషాలు మగ్గుద్ది. తర్వాత మనం ఎండు చేపలు వేసుకోవచ్చు, ఉప్పు కారం. అయితే చూద్దామండి. మనకి ఉల్లిపాయ టమాటాలు అయితే బాగా చూడండి, ఒక నూనె కూడా ఎలా తేలుతుందో. బాగా మగ్గిపోయినాయి ఉల్లిపాయ టమాటా, చూడండి అలా బాగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడైతే మనం ఉప్పు కారం అయితే వేసేసుకుందాం. వేసేసుకుని వాటర్ కూడా పోసుకుందాం. మనం కారం అయితే వేసుకుందాము. నేను 2 స్పూన్లు కారం అయితే వేస్తున్నానండి. చెప్పాను కదా, కారం ఎక్కువ అయితేనే తింటాం మేము. కారం మాత్రం ఎక్కువే తింటామండి. ఇందాడ ఒక 1/2 స్పూన్ వేసాను కదా, ఇప్పుడు 1/2 స్పూన్ అయితే వేస్తున్నాను. లేవా కలిపేసుకున్నాను. ఆ వాటర్ ఇది అమ్మా,
కలిపేస్తున్నాం కదా. చింతపండు కూడా పోయాలండి, చింతపండు పులుసు కూడా పోయాలి. అది మరుగుతున్నప్పుడు పోద్దాము. ఇప్పుడైతే ప్రస్తుతానికి మామూలు వాటర్ అయితే పోసేస్తున్నాను. అంటే కోడిగుడ్లు పులుసు కాబట్టి కొంచెం పులుసు ఉండాలి కాబట్టి వాటర్ ఎక్కువే పడుద్ది. కొంచెం వాటర్ అయితే ఎక్కువే పోస్తున్నాను. మరుగుతాయి ములక్కాయలు చికెన్లో వేసాను. ఇప్పుడు ఎండు చేప కోడిగుడ్ల పులుసులో కూడా వేసేస్తున్నాను. గుడ్లు చూడండి, గుడ్లు 6 గుడ్లు. ఇది చెప్పాను, వీటికి దీనికి చూడండి ఎంత తేడా ఉందో. ఇది చూడండి 2 సొన్ల గుడ్డు ఎంత ఉందో. మామూలు మనం కోడిగుడ్లు అయితే చూడండి ఎలా ఉందో. 1 సొన గుడ్డు అయితే చూడు ఎలా ఉందో. ఇది 2 సొనల గుడ్డు అండి. చూడండి అసలు ఎంత ఉందో. మీకు నేను కర్రీ అంతా అయిపోయాక అయితే నేను చూపిస్తాను దాన్ని తీసి. మీరు 2 సొనల గుడ్డు ఎంతమంది తినుంటారో కామెంట్ అయితే చేసేయండి, మీకు నేను చూపించేస్తాను. ఏమనొక్కదు. ఇగోండి అసలైన ఇంగ్రీడియంట్ చూడండి. తాటే చపాయలు అయితే క్లీన్ చేసుకున్నాను బాగా. మనకి పైన తెలుపంతా ఉంటుంది కదా, తెలుపంతా తీసేసుకోవాలి. తెలుపంతా తీసేసుకుని చక్కగా మనం తెల్లగా తోముకోవాలి. వీటిని చూడండి చికెన్ బాగా తోముకుని నేనైతే తోముకుని అలా పెట్టేశాను. చక్కగా వాటర్ కూడా ఎండిపోయి బాగుంది. ఫ్యాన్ కింద అయితే పెట్టేశాను, నీసాసన అయితే ఉండదని చెప్పి. అందుకే కొంచెం మరిగినాక అయితే మనం పులుసు కొంచెం మరిగినాక అయితే వేద్దామని చెప్పి నేను ఇప్పుడు దాకా అయితే ఆగాను. ఎందుకంటే మనం ముందుగా వేసేసుకున్నామంటే తాటే చేప అనేది విల్లిపోతుందండి, ఉండదు మనకి చేపల్లాగా మామూలుగా ఉండదు. ఇది ఊరికే ఇల్లిపోతూ ఉంటుంది. లెక్కైతే వేసిలో నూనెలో వేపుకోవచ్చు. నాకు నూనెలో వేపుకుని వండుకోవాలంటే నాకు ఇష్టం ఉండదు. నాకు ఇలా అయితేనే ఇష్టం ఉంటుంది. నూనెలో కూడా వేపుకుంటే అదో టేస్ట్ ఉంటుంది, ఇలా కూడా అదో టేస్ట్ ఉంటుంది. కానీ నీసు వాసన అనేది మాత్రం రాదండి. చూసేయండి. చూసారా చక్కగా పులుసు ఎలా మరుగుతుందో. బాగా ఎగరనీకోకుండా మనం కొద్దిగా పులుసు అయితే కూడా ఉంచుకుంటేనే బాగుంటుంది కర్రీ. మనం తినేటప్పుడు కూడా మీకు టేస్ట్ కూడా చూపించేస్తాను. ఇంకా మనం ఇప్పుడైతే సగం ఉడికింది కదండి కూర. మనమైతే చింతపండు రసం అయితే పోసేసుకుందాము. నిమ్మకాయ సైజ్ అంతా అయితే తీసాను. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసి నానబెట్టి జ్యూస్ అయితే తీసేసాను. ఇంకొక 5 నిమిషాలు ఉడికితే మనకు కూర అయితే రెడీ అయిపోతుంది. కర్రీ అయితే మనకు రెడీ అయిపోయిందండి. ఇదిగో చూడండి, కొత్తిమీర వేసేసుకుందాం లాస్ట్గా. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. రండి తినేద్దాం. టేస్ట్ ఎలా ఉన్నది చెప్పేస్తాను. ఇదిగోండి 2 సొనల గుడ్డు మీకు చూపించేద్దామని అయితే వేసేసుకుంటున్నా. నేను ఒక ములక్కాయ వేసుకున్నాను. పులుసు అయితే వేసేసుకుంటున్నా. ఎండు చేపలు ఇదిగోండి ఫ్రెండ్స్, ఎండు చేప. దగ్గరికి రా, కొంచెం దూరంగా ఉండు.
నాకు ఎండు చేపలు అంటే చాలా ఇష్టం, తాటే చేప అంటే. అందుకే నేను ఎక్కువ తాటే చేప తింటాను, అన్నిటికంటే ఎక్కువ తాటే చేప అయితేనే తింటాను. ఎందుకంటే నాకు బాగా ఇష్టం. స్మెల్ చిన్నగా వస్తుంది. ముందు మీకు 2 సార్లు గుడి చూపించాలి నేను, దారండి దగ్గర తీసా. ఇదిగో చూడండి, ఇదిగోండి ఇది ఒక్క సోనా, ఇదిగోండి లోపల ఇంకోటి కాలిపోతుంది, చూపిద్దామని. కాలిపోతుంది, ఇదిగోండి ఇదిగోండి, ఇదొక్క సోనా, ఇదొక్క సోనా, 2 సోనల గుడ్డు. 2 సోనల గుడ్డు చూసేసరిగా మీలో కూడా ఎవరైనా తింటే కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే టేస్ట్ చేసేద్దాం. కాలిపోతుంది. తాట చెప్ప, కోడిగుడ్డు, ములక్కాయ పులుసు కాంబినేషన్ ఎంతమంది తిన్నారో కామెంట్ చేసేయండి. బాగుంటుంది కదా, అదిరిపోతుంది, స్మెల్ ఎదిరిపోతుంది. ఎంత బాగుందంటే అంత బాగుంది, అసలు నోటికి రుచి చాలా అంటే చాలా బాగా కుదిరింది, చాలా బాగా వచ్చింది, చాలా బాగుందండి. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా అయితే పూర్తి వరకు చూసేయండి, వేరే వాళ్ళకి కూడా అయితే వెళ్తుంది. అలాగే మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే అండి, మరీ రెసిపీతో రేపు ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.